హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వినయ్ బ్లాగ్స్. ఈరోజు మనము షిరిడీలో ఇప్పుడే రూమ్ తీసుకున్నాము. అయిపోయింది, దర్శనంకి వెళ్తున్నాము. ఫ్రెష్ అప్ అయితే అయిపోయింది. సో ఇక్కడ నుంచి మనం బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని చాయ్ తాగేసి ఇక్కడ నుంచి మనం దర్శనానికి అయితే వెళ్తాము. ఎలా వెళ్ళాలి ఏంది అనేది మొత్తం ఈ వీడియోలో చూస్తాము మనము. అండ్ ఫుడ్ బ్లాగ్ కూడా ఒకటి సపరేట్గా షిరిడీలో ఏమేమి ఉంటాయి ఏంది అనేసి మనకి మంచి బెస్ట్ టిఫిన్స్ కానీ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఏదైనా ఉంటే ఎక్కడైతే బెటర్ ఉంటుంది అనేది కూడా మీకు మంచిగా ఒక వ్లాగ్ కూడా చేసి పెడతాను. లెట్స్ గో ఆన్ ద వీడియో. షిరిడీలో మనకి 2 రూపీస్కే ఛాయ్ ఇస్తారు. ఇక్కడ 3 రూపాయలకి పాలు, బిస్కెట్ ప్యాకెట్, 10 రూపాయలకి లీటర్ వాటర్ బాటిల్ ఇవి ఇస్తారు. ఇక్కడ మనం ఛాయ్ తీసుకున్నాము. 2 రూపీస్కి ఛాయ్ తీసుకొని బిస్కెట్ ప్యాకెట్ కూడా తీసుకున్నాము. బిస్కెట్ ప్యాకెట్ వచ్చేసేసి 5 రూపీస్. ఛాయ్ మాత్రం బాగుందండి. ఇక్కడ పాలు మాత్రం బర్రెల పాలు కాదు, వీటి ఆవు పాలు అనుకుంటా సంథింగ్. చాలా బాగున్నది, టేస్ట్ కూడా ఛాయ్ బాగున్నది. మిల్క్ కూడా చాలా బాగున్నాయి. మేము ఇక్కడ ఉన్న 3 రోజులు ఇదే తాగినాము. బాగుంది ఛాయ్ మాత్రానికి. అండ్ ఇక్కడ ప్రసాదం ప్యాకెట్లు కూడా ఇస్తారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ 4 పూరీలు ఇవి ఇస్తారు. ఇది కూడా మీకు చూపిస్తారు. అది కూడా ఇది షిరిడీలోని భోజనశాల ఎంట్రన్స్. ఇది ఎంట్రీ ఫర్ సెల్ఫ్ సర్వీస్ ఇస్తారు. ఇక్కడ మన సాయి ఆశ్రమం భక్తి నివాసంలోనే ఇక్కడ ఫ్రీ ప్రసాద్ మీల్స్ అనేవి ఉంటాయి, భోజనాలు స్వామివారి కాడికి వచ్చిన వాళ్ళకి. ఇక్కడ మనం రూమ్ తీసుకుంటే ఫెసిలిటీస్ ఉన్నది. సాయి ఆశ్రమంలో ఇక్కడ చాలా రకాల ఆశ్రమమ్స్ ఉంటాయి. సాయి ఆశ్రమం, సాయి భక్తి నివాస్, వీటన్నిట్లలో స్వామివారి ప్రసాదం అన్ని చోట ఒకటే చోట తయారు చేసేసి మనకి ఇక్కడికి సర్వ్ చేస్తారు. మనం తీసుకున్న కాటేజెస్లోనే ముందు ఎంట్రీలో ఇది ఒకటి ఉన్నది, సాయి అన్నప్రసాదం అనేసి. సాయిబాబాలో అన్నప్రసాదానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు షిరిడీలో. సో ఇక్కడ అందుకే ఈ ప్రసాదాల ఆలయాలు ఏర్పాటు చేశారు. చాలా మెయిన్ ప్రసాదాలయం నుంచి ఇవన్నీ కుకింగ్ అయ్యి ఇక్కడికి వస్తాయి. ఈ కుకింగ్ చేసినవన్నీ ఇక్కడ షిరిడీలోని ప్రతి ఒక్క కాటేజెస్కి వెళ్తాయి. ఓన్లీ షిరిడీ వాళ్ళ ఏర్పాటు చేసిన కాటేజెస్కి. చూసారా, ఇక్కడ మనం లైన్కి వచ్చేసాము. లైన్లో ఇక్కడ వరుసగా ఒకరి తర్వాత ఒకళ్ళు లైన్లో వెళ్ళేసి ఇక్కడ ఫుడ్ తీసుకోవాలి. వెళ్తూ ఉన్నాము మనమైతే అక్కడికి. జనాలు అయితే చాలామంది వచ్చారు. కొన్ని వేల మంది ఇక్కడ రోజు తినడానికి చాలామంది వస్తుంటారు. ఇది ఒకటే కాదు, చాలా ఉన్నాయి షిరిడీలో. వీటన్నిటికీ అన్నప్రసాదం ఒకసారి నుంచే తయారై వస్తుంది. అది సోలార్ తోటి తయారై మనకి ఇక్కడికి ఫుడ్ వస్తుంది. ఫుడ్ కుకింగ్ అంతా సోలార్ మిషన్స్ మీద తయారవుతుంది, సోలార్ పవర్ తోటి. మహారాష్ట్రలో ఎక్కువగా సోలార్ అనేది బాగా ఉన్నది కాబట్టేసి ఇక్కడ మొత్తం సోలార్ తోటే నడుస్తాయి అన్నీ. ఎక్కువ కరెంటు కూడా అన్నీ. ఇక్కడ మనం రూమ్ తీసుకున్న దాంట్లో కూడా హీట్ వాటర్ కూడా సోలారే. ఇగో మన ప్లేట్ అయితే తీసుకున్నాము. కోచ్ ప్లేట్ మాత్రం కొంచెం మనకు అన్సాటిస్ఫైగా ఉంటుంది, కాకుండా తప్పదు. ఫ్రీగా వచ్చేటప్పుడు మాత్రం ఇక ఇవన్నీ ఆలోచించకూడదు కండి. ఫ్రీ అంటే ఫ్రీ. ఇగో రైస్ పెట్టించుకున్నాము. రైస్ అయితే మనకు తగినంత పెట్టించుకోవాలి, ఎక్కువ ఎట్లా పడితే అలా పెట్టుకొని పారేయకూడదు. ఇక్కడ సాల్ట్. ముందుకెళ్తే మనకి రైస్ తోటి మనకి సాంబార్ కాంబినేషన్, ఇంకోటి దాల్ ఇస్తారు. శనగలతోటి కర్రీ ఉంటుంది కదా, కర్రీ ఏదో పేరు ఐడియా లేదు. శనగలతోటి కర్రీ ఇస్తున్నారు, స్వీట్ ఒకటి పెడుతున్నారు. కంటే చూడటానికి మాత్రం బాగుంది. ఈ రైస్ ఇవన్నీ తింటే మనకైతే కడుపులో గుడుగుడ అనిపిస్తుంది. కాకుండా మాత్రం ఫుడ్ అయితే బాగుందండి. వందల మంది, కొన్ని వేల మంది రోజుకి ఇక్కడ షిరిడీలో అగోండి అన్నోళ్ళు మనకి ఇస్తున్నారు. రైస్, దాల్, సాంబార్ ఇస్తున్నారు. సాంబార్ మాత్రానికి మనకి వీళ్ళకి చాలా చాలా డిఫరెన్స్ ఉంటుంది సాంబారు. ఫుడ్ స్వీట్ ఒకటి వేయించుకుంటున్నాము. స్వీట్ వేసారు మనకి. స్వీట్ అయితే డిఫరెంట్గా ఉందండి, భలే ఉన్నది స్వీట్ మాత్రానికి. ఆ స్వీట్ కోసమే చూడొచ్చు. ఇగోండి మన రైస్, 2 రోటీలు వేసారు. శనగగుండు ఉంటాయి కదా, అవి కర్రీ ఒకటి, సాంబార్ ఒకటి, ఇంకోటి వంకాయ కర్రీ సంథింగ్ పెట్టారు. చూద్దాం ఎలా ఉంటుందో, టేస్ట్ కూడా చేద్దాం, మీకు చూపిస్తాను అది కూడా. ఇగోండి ఫైనల్లీ ఫుడ్ అయితే మన చేతికి వచ్చేసింది. రైస్ సాంబార్లో కలుపుతున్నాను. ఫస్ట్ సాంబార్ రైసే తింటున్నాము. ఎలా ఉంటుంది ఏంటనేది. ఓం సాయిరామ్. ఓకే, పర్లేదు, ఫుడ్ అయితే ఓకే, తినొచ్చు. కాకుంటే మనకైతే అంత నచ్చకపోవచ్చు కొంతమందికి. వాళ్ళకి నచ్చేటోళ్ళు కూడా ఉంటారు, అది వేరే విషయం. ఒకటి రోటీతోటి తిందాం ఒకసారి, దాల్ కర్రీ. ఓకే, సూపర్, పర్లేదు, బాగుంది. కాకుంటే రోటీ మాత్రం గట్టిగా ఉన్నది. టేస్ట్ చేయొచ్చండి, ఒక్కసారి అయితే టేస్ట్ చేయడానికి కూడా ఏమున్నది, సూపర్ ఉన్నది. ఫుడ్ అయితే ప్రాబ్లమే లేదండి. బయటికి పోతే చాలా కాస్ట్ ఉంటుంది ఫుడ్ ఇక్కడ తినాలి అంటే. అందుకే మీకోసం తక్కువ రేట్లలో ఏం వస్తాయి అనేది కూడా మీకు వ్లాగ్ చేసి మీకు వీడియోలో పెడతాను.
ఇప్పుడే ఫుడ్ అయితే తినేసి కంప్లీట్ చేసేసుకున్నాము. ఇక్కడ నుంచి మనం సాయిబాబా దర్శనం కోసం అనేసి వెళ్ళాలి. కిందికి వెళ్ళేసి మనం ఈ వెహికల్ ఏదో ఒకటి చూసుకొని వెళ్ళాలి. వెళ్తున్నాము. ఫుడ్ అయితే పర్లేదు తినేసినాం మొత్తం అయితే. ఈ లంచ్ అయితే కంప్లీట్ చేసేసినాం ఏదో అలాగా. కాకుంటే మాత్రం ఇక్కడ క్రౌడ్ మాత్రం చాలా ఉన్నదండి. చాలామంది వచ్చి ఇక్కడ తినేస్తున్నారు. బయటకైతే వచ్చేసినాము. ఇక్కడ ఆటో ఎక్కేసేసి మనం టెంపుల్ కాడికి వెళ్తాము. ఇక్కడ చూస్తే మాత్రం చిన్న ఆటోల కంటే ఈ పెద్ద ఆటోలు ఎక్కితే మనకి డబ్బులు అయితే సేఫ్ అవుతాయి కొంచెం. చిన్న ఆటోలు ఏంటంటే లోకల్ ఆటోస్ కాడికి కొంచెం ఛార్జ్ ఎక్కువ ఉంటుంది అంతే. మనమైతే ఈ ఆటో ఎక్కేసేసి టెంపుల్ కాడికి వెళ్తాం. ఆటోలో అయితే ఎక్కేసాము. ఇక్కడ మన ఆటో వెళ్తూ ఉన్నది సిటీ టెంపుల్. ఆటోలో వెళ్తే ఏంటంటే మనకి ఇక్కడ నుంచి టెంపుల్ కాడికి వెళ్ళాలి అంటే దాదాపు ఒక 1 కిలోమీటర్ దాకా ఉంటుంది డిస్టెన్స్. సో నడుచుకుంటూ వెళ్ళేసరికి తెలియదని ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది. హాఫ్ అన్ అవర్లో ఒక క్యూ అనేది పెరుగుతూనే ఉంటుంది. సో దానివల్ల మనం ఆటోలో వెళ్తే చాలా సేఫ్. రిటర్న్ ఇంటికి రూమ్కి వెళ్ళేటప్పుడు మాత్రం బెస్ట్ నడుచుకుంటూ పోవడం బెటర్. ఆటో మాత్రం మనకి 20 రూపీస్ లెక్క ఛార్జ్ చేశాడు ఈచ్ పర్సన్. నాకు షిరిడి టెంపుల్ అయితే చాలా అద్భుతంగా కనిపిస్తుంది మనకి ఇక్కడ టెంపుల్ బ్యాక్ సైడ్ దింపేశాడు ఆటో. సో ఇక్కడ నుంచి మనం కొంచెం నడుచుకుంటూ వెళ్తే టెంపుల్కి రైట్ సైడ్ మనకి దర్శనానికి వే ఉంటుంది. స్వామివారి టెంపుల్ చూసారా ఎంత అద్భుతంగా ఉందో. నేను ప్రతి సంవత్సరం వస్తానండి. 2 ఇయర్లో 2 సార్లు పక్కా వస్తాను. షిరిడి దర్శనం చేసుకుంటే చాలా మంచి అనుభూతి కలుగుతుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి షిరిడీకి. ఎప్పుడైనా సరే ఒక్కసారైనా వచ్చి షిరిడీని దర్శనం చేసుకోండి అండి. చాలా బాగుంటుందండి షిరిడీ మాత్రానికి. ఇక్కడ ఉండే వెదర్ కానీ సాయిబాబా కాడికి వచ్చి హారతి దర్శనం చేసుకుంటే ఆ అనుభూతి. సాయిబాబా సాయిబాబా టెంపుల్ పక్కనే సాయిబాబా మ్యూజియం అనేది ఒకటి ఉంటుంది. ఈ మ్యూజియం లో మాత్రం సూపర్ గా ఉంటాయి అన్ని బొమ్మలు, రియలిస్టిక్ గా ఉంటాయి. మనం ఫోటోలు కూడా దిగచ్చు. అవి కూడా ఏదో మీకు చూపిస్తాం. ఈ సాయిబాబా యొక్క మ్యూజియంస్ ఫొటోస్ పెయింటింగ్స్ ఉంటుంది. ఇది మొత్తం ఫొటోస్ పెయింటింగ్స్. ఇది పెయింటింగ్స్ క్లాత్ మీద పెయింటింగ్ చేసినవి. నో ఫొటోస్ నో వీడియో అంట ఎలౌడ్ అంట. ఇప్పుడు మీకు మంచి ఒక ఫోటో చూపిస్తాను. మీరు మంచి స్టాచ్యూ ఎట్లుంది ఏమో లేతుంది కానీ బాగుంది. కాబట్టి సాయి ప్రాజెక్ట్ టిఫిన్ చేద్దామనేసి రెడ్డి హోటల్కి వెళ్తున్నాము మనం. ఇక్కడ నుంచి మనకి షిరిడీలో ఇక్కడ రెడ్డి హోటల్లో చాలా తక్కువగా ఉంటుంది ఫుడ్. క్వాలిటీ టేస్ట్ బాగుంటుంది కానీ రేట్ మాత్రం కొంచెం తక్కువ ఉంటుంది.
అక్కడికి ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాము, రెడ్డి హోటల్. కొంచెం పర్లేదు, బాగున్నది అంటే అదొకటే మన షిరిడీలో. అంటే మేము చూసిన దాంట్లో అయితే అక్కడ కొంచెం బెటర్ అనిపించింది. షిరిడీలో మాత్రం నైట్ టైం పోతుంటే మాత్రం సూపర్ ఉన్నాయి అన్ని, లైటింగ్ కానీ విధానం కానీ అంతా సూపర్ ఉంది. అంటే ఎక్కువ రోజులు ఉంటే మాత్రం అట్ మనీ కూడా ఏదైనా సరే. మన గుర్రం తల్లి, గుర్రం తల్లి అలా దర్శనం అయిపోయిన తర్వాత ఇట్లా బయటకు వచ్చేసినాము. మళ్ళీ మనం 10:30 హారతికి చూద్దామని పోతాం. ఇప్పటికి పోయినాం కానీ హారతికి జస్ట్ 1 లైన్ గ్యాప్ లోనే మాకు హారతి అందలేదు. నెక్స్ట్ వచ్చేసేసి 10:30కి హారతి ఉంటుంది నైట్ టైము. 9:30కి అలా లోపలికి వెళ్తే క్యూలోకి 10:30 కల్లా హారతికి అందుకునే ఛాన్సెస్ ఉన్నాయని మీరు ట్రై చేద్దామని అంతే. దొరికితే మా లక్, దొరకపోతే చేసేది ఏమీ లేదు. అది ఇలా పడి రోడ్డు మీద వెళ్తా ఉన్నాము. మనోడు టీ కోసం అనేసి నడిపిస్తాండి. ఇట్లా టీ ఆడ బాగుంటుంది అనేసి ఫేమస్ టీ కోసం చూసాము. చూద్దాం ఆడ ఉంటుంది ఏంటిది అనేది చూసుకోవాలి. ముందుకు వెళ్తూ ఉన్నాం అట్లా. చాలా హోటల్స్ ఉంటాయి, కాకుంటే మాత్రం ఈ హోటల్స్ లో వెళ్తే మాత్రం మన డబ్బులు పట్టు కానీ టేస్ట్ కూడా ఏమీ ఉండదు. ఏంటిదబ్బా ఏది చాయ్ తాగుదాం అనేసి మా వాడు తిప్పుతాడు. మొత్తం చెప్పులు లేవు కాళ్ళకి. ఇప్పుడు మొత్తం కాళ్ళ మీద నడుస్తున్నావు, మట్టి రాళ్ళు అన్ని గుచ్చుకోపోతున్నాయి. ఇవాళ చాయ్ కనబడదు, నైట్ ఆ బోర్డు కనబడదు అబ్బా. సెల్ఫ్ సర్వీస్ చాయ్. చాయ్ తీసుకున్నాను ఫైనల్ గా. షిరిడీలో సాయిబాబా దర్శనానికి మళ్ళీ వెళ్తున్నాం ఇంకోసారి. మొత్తం ఇప్పటికి 2 times దర్శనం చేసుకున్నాము. లాస్ట్ థర్డ్ టైం మళ్ళీ హారతి కోసం వెళ్తున్నాము ఇంకోసారి. ఇక్కడ దర్శనం అయిపోగానే మనకి 10:30కి హారతి ఉన్నది. ఇంకోటి హారతి 10:30 కంటే 9:30 కల్లా లైన్లోకి వెళ్ళిపోవాలంటే మనకి హారతి దొరికే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నాము దర్శనానికి. సైడ్ చూడు ఎట్టుంది షిరిడి, అట్టుంది సార్. ఫస్ట్ టైం నిన్ను తీసుకొని వచ్చిన నేను షిరిడికి. నేను ఇప్పటికీ చాలా మందిని తీసుకొని వస్తున్నా, మనోడిని కూడా తీసుకొచ్చిన ఈసారి. అంటే టోటల్ ఖర్చు మొత్తం ఇదేనా? లేదు, ఎవరి ఖర్చు వాళ్ళే. కానీ అలా వచ్చిన నేను, ఎందుకంటే ఒక్కళ్ళు ఎవరు రాలేరు. నేను ఒక్కడే వద్దాం అనుకుంటే మనోడు కూడా పాపం చేయూతగా వచ్చిండు. నా ఖర్చు మొత్తం నీదే, నేను తీసుకొని వచ్చింది కాబట్టి. సరే ఏమున్నదబ్బా దాంట్లో. నా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ దయ ఉంటే నిన్నే ఇంకో ఇలాంటి వాళ్ళు నా యూట్యూబ్ నుంచే సబ్స్క్రైబర్స్ని తీసుకొని ఇంకో 10 మందిని తీసుకొని వస్తాను నేను. నిజంగా షిరిడి మాత్రం పక్కా తీసుకొస్తా. మంచి సబ్స్క్రైబర్స్, లైక్స్, వీడియోస్ వస్తే నేను ప్రతి సంవత్సరం తీసుకొని వస్తాను ఇక్కడికి. షిరిడి చాలా ఫేమస్ అండి, చాలా ఎవరు తప్పకుండా రావాల్సినది. షిరిడి రావాలి ఎవరైనా. అది గుర్రపు బండ్లు, ఇలా గుర్రపు బండ్లు కూడా ఉంటాయి షిరిడీలో, జట్కాలు. షిరిడీలో ఇవన్నీ షాపింగ్స్, మన ప్రసాదాలు కానీ, జ్యువెలరీ కానీ, లేడీస్కి బ్యాగ్స్, స్టాచ్యూస్, బొమ్మలు ఇవన్నీ కొనాలి అంటే ఇలాగ స్టోర్స్ ఉంటాయి. ఇవన్నీ ఈ స్టోర్స్లో కొనుక్కుంటే మాత్రం కాస్ట్ దోలు తిరిగిపోద్ది. ఎందుకు అంటే కాస్ట్ ఎక్కువ ఉంటుంది, బాగానే ఉంటుంది, పర్లేదు తీసుకోవచ్చు. నైట్ టైం అయితే ఇంకా చాలా తక్కువలో దొరుకుతాయి మనకి ఇవన్నీ. నేను అది కూడా మీకు చూపిస్తాను. అంటే మనకి ఎప్పుడు అనేది అంటే నైట్ 10:30 హారతి అయిపోయిన తర్వాత బయటకు వస్తే అని చిన్న చిన్న షాప్స్ పెట్టి అమ్ముతారు. తక్కువ దొరుకుతాయి కానీ కొంచెం క్వాంటిటీ అంటే
50-50 ఛాన్సెస్. దొరికితే మంచి దొరుకుతాయి, లేకపోతే నార్మల్ బాగోయి దొరుకుతాయి. ప్రసాదాలు మాత్రం మంచి షాప్లోనే చూసి కొనుక్కోండి, టేస్ట్ చేసి. ప్రతి ఒక్కరు టేస్ట్ కూడా ఇస్తారు. టేస్ట్ చూసిన తర్వాతనే తీసుకోండి ప్రసాదాలు, ఎందుకంటే మంచిగా ఉండవు, కొన్ని క్వాలిటీ ఉండవు. పోయిసారి మా వాడు బొంగులు కొనుక్కోండు 15 రూపాయలు, 100 రూపాయలకి 4 ప్యాకెట్స్ అంటే కొనుక్కోండు, మెత్తగా ఉన్నాయి. అదే మా ఫ్రెండ్ రజనీకాంత్ ఉన్నాడు కదా, రజనీకాంత్ దేవభక్తిని దొరికిందే కానీ ఫ్రీ వచ్చిందిలే అని కొన్నాడు. సాయిబాబా మందిర్. ఇవన్నీ షాపింగ్స్ ఉంటాయి ఇక్కడంతా, చాలా రకాలు ఉంటాయి. కిస్మిస్లు అన్ని రకాలు ఇక్కడ కొనుక్కోవడానికి మనకి ఉంటాయి. షిరిడీలో దొరకనివంటూ ఏముండదు, అన్నీ తక్కువ కాస్ట్. మన కాడితో పోలిస్తే ఇక్కడ చాలా తక్కువ కాస్ట్ ఉంటుంది. దాదాపు షిరిడీ మందిరం మాత్రం సూపర్గా మెరిసిపోతుంది. రూమ్కి వెళ్తున్నాం మళ్ళీ, ఎందుకు అంటే ఛార్జింగ్ అయిపోయింది. ఐ లవ్ సాయిబాబా నేమ్ హోర్డింగ్ ఉంది ఇక్కడ. జనాలు ఫుల్గా ఉన్నారు. మేము వచ్చినప్పుడు అయితే ఎవరు లేరు జనాలు, ఇప్పుడు మాత్రం ఫుల్ పెరిగిపోయారు జనాలు. ఆటో కోసం చూస్తున్నాము, ఆటో దొరకగానే షిరిడి మనం రూమ్ కాడికి వెళ్దాం. గుర్రబండి ఎక్కుదామా? గుర్రబండి ఉన్నది, గుర్రబండి ఎక్కుదామా అంటే ఫుల్ అయిపోయింది బండి. ఎంత తీసుకుంటాడు ఇద్దరి కోసం? ముందుకైతే ఉన్నది, మరి ఎంత అంటాడు? ఎంత ఉంటుందో? 50 రూపాయలు చెప్పిండు ఈ ఆటో కూడా. మనం నాకు తెలుసు కదా, తెలంగాణలో ఎక్కువ ఉంటుంది. 40 రూపాయలకి తీసుకెళ్తున్నాం. మనకి ఆశ్రమానికి సాయిబాబా టెంపుల్ ముందే దొరికింది 40 రూపీస్. ఒకటే ఒక డిఫాల్ట్ ఉన్నది, ఏంది అంటే డిఫాల్ట్గా ఇది ఎంట్రన్స్, మెయిన్ ఎంట్రన్స్ నుంచి ఇటు నుంచి పోనీయారు. ఇదంతా తిరిగి పోవాల్సి వస్తుంది. ఇదంతా తిరిగి పోవాలంటే నడుచుకుంటూ వచ్చే వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాకుంటే వీళ్ళు ఓన్లీ వెహికల్స్కే ప్రిఫరెన్స్ ఇస్తారు, మార్నింగ్ వచ్చి వాటికి ప్రిఫరెన్స్ ఇస్తారు. ఇదంతా తిరగాలి అంటే చాలా టైం పడుతుంది. నడిచి కాళ్ళు నొప్పులు వస్తాయి తప్ప వేరే ఏమి ఉండదు. ఇది షిరిడీలో నైట్ ప్రాబ్లం. ఇక్కడ నైట్ టైం ఇది కొన్న తక్కువ రేట్లోనే మనకి చౌకగా దొరుకుతుంది. చవక మస్తు ఉంటాయి. లేడీస్ వేర్ కానీ, క్యాప్స్ కానీ అన్ని రకాలుగా ఉంటాయి సాయిబాబా. బొమ్మలు, చెప్పులు, తోలు చెప్పులు, అన్ని చెప్పులు, గుర్రాలు, బొమ్మలు అన్ని రకాలుగా ఇక్కడ మనకి మార్నింగ్ ఈవినింగ్ ఆడితే అయిపోయి బయటకు వచ్చే టైంకి ఇవన్నీ ఓపెన్ ఉంటాయి. సూపర్ ఉంటాయి బొమ్మలు కానీ ఇవన్నీ. ఏం తీసుకుంటావు సాయి? ఎంతసేపు చూస్తావు? తీసుకోవాలి కదా అన్నీ. మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పటికా ఊరికి బేరం లేకుండా ఉంది, ఎందుకంటే తక్కువ ఉన్నారు జనాలు, రష్ లేదు ఎక్కువ. ఇదంతా ఒకప్పుడు లైన్స్ ఉండే, క్యూ లైన్. ఇప్పుడు కొత్తగా ఇది కట్టిన తర్వాత ఇదంతా లైన్స్ తీసేసింది. మీరు బాగుంది ఏం కాకు 100 రూపాయలు అంటే ఇది బొమ్మ ఒక్కోటి. అంటే బొమ్మ మాత్రం సూపర్ ఉంది.
షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత ఫైనల్లీ రూమ్కి అయితే వచ్చేసాము. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.